తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు మద్దతుగా టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు. మేము నిర్వర్ధక సమ్మె చేస్తున్నాం. ఈ వేళకు 16 రోజులు అవుతుంది. ప్రభుత్వం 4 సార్లు మమ్మల్ని చర్చలకు పిలిచారు. అవమానించి బెదిరించి మాట్లాడారు. ఒక స్త్రీకి ఇవ్వాల్సినటువంటి భారతదేశంలో భారత మాతను ఎంత విధంగా పూజింటారు. కానీ స్త్రీ అనేసరికి అంత అవిసాన్ని నేను బొత్స సత్యనారాయణ గారిని నిలదీసి అడుగుతున్నాను. మా మంత్రి ఉషా శ్రీచరణ్ ఒక ఆడదానికి ఎన్ని ఖర్చులు ఉంటాయో తెలీదా? ఆ ఫ్యామిలీని ఒక విధానంలో నడపాలంటే కనీస వేతనం 5,000, మాకు ఇచ్చేది 11,500. ఆ 11,500లో మేము అంగన్వాడీ కేంద్రానికి కనీసం ఇంటికి 2,000 కట్టాలి. కూరగాయలు, గ్యాసులు మొత్తం సమస్తం అన్ని ఒక 5,000 దాకా ఖర్చు అయిపోతుంటే మేము తినేది ఎంత అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. ఈ రోజుల్లో ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు. ఒక కందిపప్పు కొనుక్కోవాలంటే 200, ఒక ఆయిల్ ప్యాకెట్ కొనాలంటే 200. ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఇచ్చే 7,000 ఏమాత్రం సరిపోతాయి? మేము కనీస వేతనం అడగడానికి సరిపోవాలి. ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతున్నాము. వాళ్ళకేమో లక్షలు కావాలి ఆ జీతాలు. వాళ్ళు ఒకసారి ఎమ్మెల్యేగా నెగ్గి తర్వాత టైంలో ఓడిపోయారంటే వాళ్ళకి 50,000 ఫంక్షనా? మాకు ఫంక్షన్ అక్కర్లేదా? నేను ఎన్ని సంవత్సరాలు ఫ్రీ సర్వీసే చేయాలా? మేము అడిగి 5 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఏమన్నా తప్ప అని ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతున్నాను ఈ రోజున. అంతేకాకుండా మేము చనిపోతే మట్టి ఖర్చులు లేవు. ఆ మట్టి ఖర్చులు ఇవ్వలేని ప్రభుత్వం ఊడేందుకు కనీస వేతనం 26,000 రూపాయలు పెంచమంటే ఇప్పుడు సమయం కాదని చెప్తున్నారు. బటన్ నొక్కుతున్నారు ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలకి. ఈవేళ ఆయన కోర్టులో నుంచి మా కోర్టులోకి వస్తుంది బాలు. మేము కూడా దీని అనే బటన్ నొక్కుతామని ప్రభుత్వానికి కరాఖండిగా చెప్తున్నాం. మా బటన్ మా చేతుల్లో ఉంది. నేను ఎవరికి వెయ్యాలో ఏం చేయాలో అన్నది